పెసరపప్పులో వంకాయ వేసి ఇలా కనుక పప్పు చేశారంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే పప్పులా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోండి. సరే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాసు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని గ్లాస్కి 2.5 గ్లాసులు నీళ్లు చొప్పున యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేసుకొని ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం. పప్పు ఉడుకుతూ ఉంటుంది. 2 టమోటాలు అలాగే 3 పెద్ద వంకాయల్ని 2-3 పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నసన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. బాగుంటుంది. వంకాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీరు కనుక రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా ముక్కలన్నీ పప్పులో వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత కారం ఒక 2 స్పూన్లు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూడండి, చక్కగా ఉడికిపోతుంది పప్పు. ఇప్పుడు ఒకసారి గెరెట్తో బాగా మెదుపుకొని కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. ఎందుకంటే చింతపండు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మీకు ఇష్టమైతే కనుక చింతపండుని ముందే యాడ్ చేసుకోండి పప్పులో. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి గెరెట్తో బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పప్పుకి తిరగమాత పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత స్పూన్ మినప్పప్పు వేసుకొని ఇవి వేగాక జీలకర్ర ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకొని ఒక ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకొని కొంచెం ఇంగు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఈ తిరగమాతను పప్పులో వేసుకొని చక్కగా 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడి వేడి పెసరపప్పు వంకాయ రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.